హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామ గారు, న్యూరో ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్. సార్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు న్యూరాలజీ గురించి చెప్పారు కదా మీరు. మీ దగ్గరకు వచ్చిన ఎక్కువ పేషెంట్స్ దేనికి ఎక్కువ వస్తున్నారు? అంటే ఎక్కువ మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రోక్ గురించి ఎక్కువ చూస్తామండి మనము. సో స్ట్రోక్ అనేది ఏంటంటే చాలా టైం సెన్సిటివ్ మ్యాటర్. అంటే వేరే వాటికంటే కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఒక డిక్టమ్ ఉంటుంది, మనం టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. ఎందుకంటే ప్రతి సెకండ్కి 10,000 నరాలు చనిపోతాయి. సో స్ట్రోక్ వచ్చిన స్టార్ట్ అయిన టైం నుంచి 10,000 నరాల సెల్స్, 10,000 సెల్స్ ఎవ్రీ సెకండ్కి. సో ఇంకా అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. సో ఏంటంటే స్ట్రోక్ లక్షణాలు అనేటివి వచ్చినాక మన ట్రీట్మెంట్ అనేది అంత ఎర్లీగా తీసుకోవాలి, ఎస్పెషలీ ఇస్కిమిక్ స్ట్రోక్లో. సో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల రక్త సరఫరా వెళ్ళక బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము. సో దీంట్లో ఏంటంటే ఏమైనా సిమ్టమ్స్, బీ ఫాస్ట్ అంటాం, అంటే నిమోనిక్ అది ఒకటి. సో ఎప్పుడైనా ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ ఏంటంటే బ్యాలెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు, ఐస్ అంటే కంటి చూపు తగ్గినప్పుడు, లేకపోతే ఫేస్ మూతి వంకర పోవడము, లేదంటే ఆర్మ్స్ చేయి కాలు వీక్నెస్ రావడము, ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలు అన్నట్టు. సో ఇవన్నీ ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత బెటర్ అన్నట్టు. అంటే నార్మల్గా హ్యాండ్కి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటారు కదా సార్, కానీ బ్రెయిన్కి అంటే హార్ట్ స్ట్రోక్ అంటే పెయిన్తో వస్తుందండి. బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు పెయిన్తో రాదు. చెయ్యి వీక్నెస్ వస్తుంది, కాలు వీక్నెస్ వస్తుంది, లాగడం తిమ్మిరి వస్తుంది. ఎక్కువ లాగడం కంటే కూడా తిమ్మిరి ఉంటుంది, లేదా వీక్నెస్ వస్తుంది, పట్టు తగ్గడము, గ్రిప్ తగ్గడము, చేయి పడిపోవడము, చేయి లేపలేకపోవడము, ఇలాంటి అవన్నీ లక్షణాలు ఎస్పెషలీ స్ట్రోక్లో వస్తాయి. సడన్గా నడిచే మంచిగా సడన్గా నడవలేకపోవడము, బ్యాలెన్స్ తప్పడము, కాలు చొప్పు వేసుకోవడం కష్టం కావడం సడన్గా ఒక సైడ్, ఎస్పెషలీ అట్లా వస్తే చాలా ఎమర్జెన్సీ అన్నట్టు. సో అవి ఏంటంటే విత్ ఇన్ విండో పీరియడ్ అంటాం అనమాట. సో వాట్ వి సేస్ విత్ ఇన్ 3 hours 4.5 hours లోపు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఇచ్చి దాని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఉంటుందన్నమాట. సో ఒక ఇంజెక్షన్ ఇస్తాం మనం రివర్స్ చేయడానికి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనం చాలా లేటెస్ట్గా ఏం చేస్తున్నామంటే పెద్ద మేజర్ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు ఆ క్లాట్ని తీసేయడం చేయడము, లేదంటే కొన్నిసార్లు హార్ట్కి ఎలా స్టంట్ వేస్తామో బ్రెయిన్కి ఎలా రక్తనాళాల్లో కూడా స్టంట్ వేస్తాం అనమాట. సో రక్త సరఫరా అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఎంత త్వరగా చేయగలిగితే అంత రికవరీ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ రికవరీ అనేది కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ఏదర్ పేషెంట్ నార్మల్గా ఉంటారు లేదా చనిపోతారు హార్ట్ అటాక్ లాగా వచ్చినప్పుడు. కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిజబిలిటీ ఎక్కువ కాజ్ చేస్తుంది, వికలాంగత ఎక్కువగా ఉంటుంది అనమాట. సో చనిపోవడం కంటే కూడా డిజబిలిటీ కాజ్ చేస్తుంది. దానివల్ల ఏమేంటంటే పక్షపాతం లాగా వచ్చేసి మనిషి మంచాన పడిపోతారు. సో పేషెంట్ కంటే కూడా పేషెంట్ కేర్ గివర్స్కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో అండ్ డిజబిలిటీ అనేది ఏంటంటే పర్మనెంట్. ఎందుకంటే నరానికి పుట్టుక శక్తి ఉండదు, ఉన్న నరాలను కాపాడుకోవాలి, కానీ ఒకసారి డ్యామేజ్ అయిన నరాన్ని మనం ఏం చేయలేం. సో ఆ డ్యామేజ్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి, అండ్ ఎంత తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనము డిజబిలిటీ అనేది లాంగ్ టర్మ్ లేకుండా చేయగలుగుతాం అనమాట. సో స్ట్రోక్ లక్షణాలు కనుక మనం వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడము, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చికిత్స తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఓకే, ఏదైతే మీరు చెప్పినట్టు స్ట్రోక్కి రావడానికి ప్రధానంగా ఫుడ్ హ్యాబిట్స్ అంటారా, లేదంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్ల వల్ల వస్తుందంటారా? ఒక్క ఫ్యాక్టర్ అని కాదండి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఒకటే ఫ్యాక్టర్ మీద స్ట్రోక్ అనేది సంబంధించి ఉండదు. సో రైట్ ఫ్రమ్ మన బీపీ కారణంగా కానీ, షుగర్ కారణంగా కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్, స్ట్రెస్, ఒత్తిడి, నిద్ర లేకపోవడము, ఇవన్నీ కూడా మన బాడీ జనరల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా ఫుడ్ పరంగా చూస్తే అన్హెల్తీ ఆయిల్స్ ఎక్కువ తినడము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడము, బయట ఎక్కువ హోటల్స్లో ఎక్కువసార్లు రిపీటెడ్ యూజ్ చేసిన ఆయిల్స్, ఇవన్నీ చాలా డేంజరస్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, మన రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోతుంది. సో కొవ్వు పేరుకపోవడం వల్ల మనకు బయటికి కనిపించదు. అది 80% 70% బ్లాకేజ్ ఉన్నా కూడా రక్త సరఫరా మిగతా వెళ్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ 100% బ్లాక్ అయిన రోజు మనకి లక్షణాలు వస్తాయి. సో అలా కొవ్వు, ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, ఎస్పెషల్లీ ఒబేసిటీ అంటాం కదా, అది మేజర్ పాండమిక్ లాగా తయారైపోయింది. సో ఎస్పెషల్లీ మన ఇండియన్స్లో ఇప్పుడు ఎక్కువగా చూస్తాం అబ్డామినల్ ఒబేసిటీ చూస్తాం. అంటే కొవ్వు అనేది ఎక్కువ కడుపు ఏరియాలో ఎక్కువ పేరుకుపోతుంది.
సో ఇది చాలా డేంజరస్ అనమాట. అది ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ రెండింటికి కూడా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు. అంటే అబ్డోమెన్లో కనుక ఎవరికైతే ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో దే ఆర్ మోర్ అట్ రిస్క్ ఫర్ గెటింగ్ అ బ్రెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్. సో అవి ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడము చాలా వరకు ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీగా తినడము, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్స్ తినడము, ఎక్కువ అన్సాచురేటెడ్ ఆయిల్స్ తక్కువ తినడము, అవన్నీ కూడా మన లాంగ్ టర్మ్ స్ట్రోక్ ప్రివెన్షన్కి ఎదర్ బ్రెయిన్ అయినా హార్ట్ అయినా రక్తనాళం ఎక్కడ బ్లాక్ అయినా బ్లాకే కదా. సో వాటన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. సో హెల్దీ ఫుడ్ తినడము అవన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇందాక చెప్పారు సార్ కంటి చూపు కూడా తగ్గిపోతుంది అని చెప్పారు. అది నార్మల్గా ఏజ్ పెరిగినప్పుడు తగ్గుతుంటూ ఉంటుంది కదా. సో దీనికి దానికి ఎలా మనం అసలు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు? అది సో నార్మల్గా 40 తర్వాత ఏజ్ కంటి చూపు అనేది తగ్గుతుందండి. కానీ ఈ కంటి చూపు అనేది ఏంటంటే స్పెక్టికల్స్ పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కన్ను ఏంటి మన కెమెరా లెక్క, మన బ్రెయిన్ ఏంటి దాన్ని ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేసేది. ఇప్పుడు నేను ఏదైనా చూసాను అనుకోండి, మన ఇమేజ్ ఎలా తెలుస్తుంది మనకి? బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. కన్ను జస్ట్ కెమెరా లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ మనకి చిన్నపిల్లల్లో మయోపియా అంటాము, అంటే కన్ను చూపు తగ్గడము, లేదా ఎల్డర్లీ పీపుల్లో కొంచెం 40 దాటాక చూపు దగ్గరవి కనిపించవు, ప్రెస్ బయోపియా అంటాం. అవన్నీ కూడా స్పెక్టికల్స్ పెట్టుకుంటే సెట్ అయిపోతాయి, అంటే క్లారిటీ కనిపిస్తుంది మనకి. కానీ నరాలు సంబంధించి వచ్చిన కంటి చూపు ఉంటుంది కదా, అంటే ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అవ్వడము, ఆ వాపు రావడం కానీ, లేకపోతే కొన్నిసార్లు రక్తం సరఫరా వెళ్ళక బ్లాకేజ్ వల్ల కానీ ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం అనమాట. సో అప్పుడు కంటి చూపు స్పెక్టికల్స్ పెట్టుకున్నా కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే ప్రాసెసింగే దెబ్బతిన్నది. సో బ్రెయిన్లో స్ట్రోక్ ఎక్కడన్నా, అంటే మన ఇమేజ్ ప్రాసెస్ చేసే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఆ చూపు అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఉత్త కంటి చూపు పెట్టుకుంటే స్పెక్టికల్స్ పెట్టుకుంటే ఇంప్రూవ్ కాదు కదా చూపు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, అది ప్రాబ్లం రిసాల్వ్ కాదనమాట ఒకవేళ స్పెక్ట్స్ పెట్టుకున్నా. సో దానికి స్పెసిఫిక్ బ్రెయిన్కి సంబంధించే ఛాన్సెస్ ఎక్కువ, అండ్ దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలన్నట్టు. ఓకే, అప్పుడు మనకు అర్థమైపోతుంది మీకు. అంటే మనం మామూలుగా అంటే ఏదైనా బ్రెయిన్కి సంబంధించింది చెప్పిరాదు, స్లోగా రాదు, సడన్గా వస్తాయి చాలా వరకు. ఆర్ ఒక విత్ ఇన్ డేస్ టు వీక్స్ వస్తుంది. ఆ చూపు అనేది మెల్లిగా పెరుగుతుంది కదా, నెలల తరబడి ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. అట్లా ఈ బ్రెయిన్కి సంబంధించి సడన్గా వస్తాయి. అంటే ఎనీథింగ్ సడన్, సస్పెక్ట్ బ్రెయిన్, అంటే సడన్ చూపు కానీ, సడన్ మాట తడపడడం కానీ, సడన్ కాల్ చేయి కానీ, అవన్నీ బ్రెయిన్ యొక్క సిమ్టమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కంపేర్ టు అదర్ వేరే వాటికంటే కూడా. ఓకే సార్, ఇప్పుడు మీరు స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు స్టంట్స్ వేస్తామన్నారు. సో దానివల్ల ఎంతవరకు రిజాల్వ్ అవుతుంది? కొంచెం వరకన్నా ఏమన్నా మళ్ళీ మనిషి లేచి నడిచేంత ఉంటుందా దానివల్ల? అదే అండి, అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ కేస్ కనుక మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుందండి. బట్ అందరిలో 100% అయితే హెల్ప్ చేయలేము, బట్ అట్లీస్ట్ 80 to 90% మందిలో వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ వెన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా చాలా వరకే మెరుగవుతుంది వాళ్ళ సిమ్టమ్స్ అనేది. అట్లా ఒకవేళ స్ట్రోక్ వచ్చినప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది సార్? సో స్ట్రోక్ అంటే ఇప్పుడు మనం మెదడే కదండి మొత్తం బాడీ అంతా కంట్రోల్ చేసేది. సో స్ట్రోక్ ఎక్కడ వచ్చిందని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సో సపోజ్ కాలు చేయి నరం సప్లై చేసే దగ్గర వచ్చింది అనుకోండి స్ట్రోక్, కాలు చేయి పడిపోతుంది. మూతికి సప్లై చేసే మూతి వంకర పోవడము, మన చిన్న మెదడు అంటాం, సెరబెల్లం అంటాము, అక్కడ వస్తే బ్యాలెన్స్ తప్పడము, అలాంటి బాడీలో వీక్నెస్ ఉన్న పాయింట్ ని టార్గెట్ చేసేదేమో. అంటే ఏ అవయవం అవుతో అవయవానికి వస్తుంది. సో బ్రెయిన్ అనేది చాలా పెద్ద ఏరియా కదా, సో మల్టిపుల్ రక్తనాళాలు ఉంటాయి. సపోజ్ ఏ రక్తనాళం బ్లాక్ అయిందని బట్టి మనకు ఆ అవయవం సంబంధించి సిమ్టమ్స్ వస్తుంది. సో బాడీ మొత్తం సిమ్టమ్ రావచ్చు, చెయ్యి వీక్నెస్ కాడ నుంచి కాలు చేయి వీక్నెస్ కాడ నుంచి కంటి చూపు, బ్యాలెన్స్, ఏ అవయవమైనా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ మెడ నరాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏమంటారు దాన్ని, మెడ నరాల గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన
మెడ నరాల నొప్పులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మీరు గమనించుంటారు. సో అది ఎందుకంటారు అసలు? మెడినల్ ప్రిడామినెంట్లీ డిస్క్ ఇష్యూస్ అండి చాలా వరకు. ఇందాక చెప్పినట్టు నేను ప్రాపర్ పోస్చర్ లేకపోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఇవన్నీ డిస్క్ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో ప్రాపర్ పోస్చర్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా మనం చేసుకోవచ్చు. అదే కాకుండా రేర్గా కొన్నిసార్లు అంటే అపార్ట్ ఫ్రమ్ ద డిస్క్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కొన్ని చిన్న గడ్డల్లాగా ఫామ్ అవడము మెడ భాగంలో, దానివల్ల కాల్చే వీక్నెస్, యూరిన్ ప్రాబ్లమ్స్ రావడము, యూరిన్ కంట్రోల్ లేకపోవడము అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం, అంటే నరం మీద ఉన్న కొవ్వు పొర డ్యామేజ్ వల్ల వచ్చేది డీమైలినేషన్స్ అంటాము. సో దానివల్ల కూడా వెన్నుపూసలో ఇబ్బందులు వచ్చి వేరే రకమైన జబ్బులు రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం బట్టి మన సిమ్టమ్స్ ఉంటాయండి అట్లా. ఓకే, మీరు చెప్పినట్టు ఏదైతే ఇందాక డిస్క్ గురించి చెప్పారు, సో ఆ డిస్క్లో నరాలు అందులో ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చా? సో యూజువల్గా మెజారిటీ నొప్పితో వస్తుందండి. పెయిన్ అనేది చాలా కామన్ సిమ్టమ్ అనమాట ఫస్ట్ డిస్క్ ప్రాబ్లంలో. సో డిపెండింగ్ ఆన్ సపోజ్ మెడ భాగంలో నరం ఒత్తుకపోయింది అనుకోండి, సో మెడ నొప్పి రావడము, మెడ కాకుండా భుజానికి నొప్పి రావడము, చెయ్యికి నొప్పి రావడము, చెయ్యి తిమ్మిరి రావడము, లేదా సపోజ్ కాళ్ళ దగ్గర డిస్క్ ఒత్తుకపోయింది అనుకోండి, సో సయాటిక్ సిమ్టమ్స్, సయాటిక్ అంటాము. సో కాలు పై భాగం నుంచి కింది పాదం వరకు నొప్పి రావడము, లేదా ఓన్లీ పాదం దగ్గరే నొప్పి రావడము, లేదా పాదం తిమ్మిరి పట్టడము, కొంచెం ఇంకా సివియర్గా అవుతే వీక్నెస్ రావడం, అంటే పట్టు తగ్గడం కానీ, ఈ పాదం గ్రిప్ తగ్గడం కానీ, చొప్పు జారిపోవడం కానీ, ఆర్ కొన్నిసార్లు యూరిన్ కంట్రోల్ రావడం, ఎందుకంటే బ్లాడర్ కూడా మన కంట్రోల్ వెన్నుపూస నుంచి వస్తాయి నరాలు. సో ఈ మెడ భాగంలో ఉన్నప్పుడు బ్లాడర్ కంట్రోల్ తగ్గడం కానీ, కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పడము, అంటే వెనక భాగం నరాలు అఫెక్ట్ అయినప్పుడు బ్యాలెన్స్ కూడా తప్పుతుంది అనమాట. సో బ్యాలెన్స్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా వెన్నుపూస నరాలకు సంబంధించిన లక్షణాలు అనమాట. ఓకే, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ దీనికి? ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ న్యూరాలజీ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మీ దగ్గర? సో బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి ఏంటంటే చెప్పాను కదండి, ఫస్ట్ అక్యూట్ స్టేజ్లో థ్రాంబోలైసిస్ అని చేస్తాము. ఒకటి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయడానికి ట్రై చేస్తాం. కొంతమంది మేజర్ రక్తనాళం బ్లాక్ అవుతే దాన్ని థ్రాంబెక్టమీ అంటాం అనమాట, అంటే చిన్న వైర్ పంపించి ఆ క్లాట్ అనేది రిట్రీవ్ చేస్తాము. అదే కాకుండా కొన్నిసార్లు స్టంట్లు కూడా వేయాల్సి వస్తుంది అనమాట, ఒకవేళ ఈ మెడ భాగంలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉన్నా, ఆర్ కొన్నిసార్లు రిపీటెడ్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల రక్తనాళాలు బ్లాకేజెస్ ఉన్నా కూడా దాన్ని రక్తనాళాలని ఓపెన్ చేయడానికి స్టంట్స్ అనేది వేస్తాం అన్నట్టు. అదే కాకుండా ఒక్కసారి అక్యూట్ ఫేజ్ దాటాక వాళ్ళకి రీహాబిలిటేటివ్ థెరపీ అంటాం అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఫిజియోథెరపీ చేయించడము, ఎక్సర్సైజ్లు, అడ్వాన్స్ రోబోటిక్ మార్గాల్లో చేస్తామన్నమాట. కొన్నిసార్లు బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా రోబోటిక్ సర్జరీస్ లాగా కూడా చేస్తాం, అంటే రోబోట్ అసిస్టెన్స్తోని బ్లడ్ అనేది తీసేస్తాం అన్నట్టు, రోబోటిక్ అసిస్టెడ్ బ్లడ్ ఎవాక్యుయేషన్ అంటాము. సో ఇవన్నీ మార్గాల ద్వారా మనం అడ్వాన్స్ మార్గాల ద్వారా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు మనము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.